అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే ఆంధ్ర వార్త. కవిత కొత్త పార్టీ సిద్ధం, పేరు ఖరారు, గులాబీలో బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఇవాళ ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. ఇక వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా సంచలన నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నట్లు. సో ఇక ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి ఆ కవిత సస్పెన్షన్ వేట్ అయితే వేశారు. పార్టీ లైన్ దాటారని చెప్పేసి కవిత పైన వేటు వేసిన మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో కొంతకాలంగా పార్టీ పైన కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో కొంతకాలంగా కవిత పైన చర్యలు ఆ విషయంలో కేసీఆర్ ముఖ్యంగా నేతలతో చర్చించారు. ఇకపైన కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పగించిన వేళ కవిత సీరియస్ కామెంట్ చేశారు. వీటిని తీవ్రంగా పరిగణించిన కేసీఆర్ వేటు వేశారు. దీంతో ఇప్పుడు కవిత రాజకీయ కార్యాచరణపైన ఆసక్తిగా నెలకొందనమాట. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత తదుపరి అడుగులు పైన ఆసక్తి నెలకొంది. కవిత లేఖలో ఒకసారిగా బీఆర్ఎస్లో కలకలం మొదలైంది. బీజేపీలో బీఆర్ఎస్ పొత్తు దిశగా చర్చలు జరిగాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ తీవ్రంగా పరిగణించారు. ఇక తన అన్న కేటీఆర్ పైన కవిత పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తన తండ్రికి మద్దతుగా నిలుస్తూనే కేసీఆర్ దగ్గర దయ్యాలు ఉన్నాయంటూ కవిత వ్యాఖ్యానించారు. కవిత పైన పార్టీ నేతలు ఎవరు స్పందించవద్దని కొద్ది రోజుల క్రితం కేసీఆర్ దిశానిర్దేశం చేసి ఇక పార్టీ ప్రతిష్టాత్మకంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు పైన చర్చ తర్వాత సిబిఐకి అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించడం జరిగింది కేసును. దీంతో కవిత సీరియస్గా స్పందించడం జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ కుమార్ పైన కవిత సంచలన ఆరోపణ చేశారు. ఇక వారిద్దరిపైన టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడింది. దీంతో కేసీఆర్ ఈ విషయంపైన పార్టీ ముఖ్యులతో చర్చించి ముఖ్యంగా కవిత పైన సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కవిత సొంత పార్టీ పైన వ్యాఖ్యల సమయంలో తన రాజకీయ భవిష్యత్తు పూర్తిగా స్పష్టతతో వివరించినట్లు కూడా తెలుస్తుంది. సో కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని తెలుస్తుంది. కొత్త పార్టీ పెట్టేందుకు కవిత సమాయత్తం అవుతుంది. కొత్త పార్టీ కోసం ఇప్పటికే పేర్లపైన చర్చించినట్లు తెలుస్తుంది. ఇందులో తన మానస పుత్రిక తెలంగాణ జాగృతి సంస్థ పేరునే పార్టీ పేరుగా ఖరారు చేసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారన్నమాట. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి TBRS పేరును కూడా ఆమె సన్నిహితంగా ఉండే కొందరు బీసీ నేతలు తెరపైకి తీసుకొచ్చినట్లు కూడా సమాచారం అయితే ఉంది. ఇక TRS పేరు పైన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు సస్పెన్షన్ వేటు తర్వాత కవిత నిర్ణయాలపైన ఉత్కంఠగా నెలకొంది అన్నమాట.